ఎవరైనా తమ జీవితంలో విజయం సాధించడానికి విద్యనే కీలకమన్నారు. గౌరవ్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, తెలంగాణ రికగ్నిషన్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రస్మా ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ నగరంలో ఏఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆచార్య దేవోభవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రైవేట్ విద్యా సంస్థల ఉత్తమ కరెస్పాండెంట్లకు మరియు ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేసి ఘనంగా సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 65% విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, మీ సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి మరియు తనకు ఉందన్నారు. అందుకే అన్నింట్లో వెనుకబడిన లేబర్ జిల్లాగా, వలసల జిల్లాగా పేరుగాంచిన ఈ జిల్లాలో అనతి కాలంలోనే పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మరియు లా కళాశాలను ప్రతిష్టాత్మకమైన IIIT కళాశాలను ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలను తీసుకుని వచ్చామని ఆయన గుర్తు చేశారు. రానున్న 10 సంవత్సరాల్లో సుమారు 10,000 మంది విద్యార్థుల వరకు ఇంజనీరింగ్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించాలంటే కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మన రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి కంపెనీలు ఏర్పాటు చేయడానికి వచ్చినా ముందుగా మహబూబ్ నగర్ జిల్లా చుట్టుపక్కల ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే శ్రీరామ్ డిస్ట్రిబ్యూషన్ రావాల్సిందిగా అలాగే డిస్ట్రిబ్యూషన్ రావాల్సిందిగా వచ్చున్నాను. నెక్స్ట్ MUR డైరెక్ట్ స్కూల్ నుంచి అధ్యక్షుడిగా కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి, డిస్ట్రిబ్యూషన్ అనిసా గారు. Ready, sir? Sir, ready? Rainbench High School, Shashaputa. Rainbench High School, Shashaputa. MD India Chalmasa. Madam, me too. ఈనాటి సభాధ్యక్షులు మహబూబ్నగర్ జిల్లా ట్రస్మా ప్రెసిడెంట్ ఆచార్య దేవోభవ 2025 అవార్డ్ ప్రోగ్రామ్ నుంచి అయ్యో టీచర్లు పేపర్లు చదవట్లే. ఎంతమందికి తెలుసు మనకు యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఈ సంవత్సరం స్టార్ట్ అయిందని? ఓకే, ఇప్పుడు ఎంతమందికి తెలుసు IIIT కూడా మహబూబ్ నగర్లో, బాసరలో ఉన్న IIIT మన మహబూబ్ నగర్లో పిల్లలు 240 మంది పిల్లలు క్లాసెస్ స్టార్ట్ చేసిండ్రని? ఓకే, మన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒకటి తెలుసుకున్నాం. రాబోయే 10 సంవత్సరాలలో మనకు 10,000 మంది ఇంజనీర్లు మన మహబూబ్ నగర్ పిల్లలు తయారై రెడీగా ఉంటాం. ఈరోజు మీకు లక్ష్యం ఉంది. ప్రతి స్కూల్ నుంచి కూడా మన IIITలో ప్రతి స్కూల్ నుంచి 2-3 అడ్మిషన్స్ తీసుకొచ్చే బాధ్యత టీచర్లుగా మీరు, మేనేజ్మెంట్గా మీరు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మన IIIT తెచ్చుకున్నది ఎక్కడో ప్రాంతం వాళ్ళు వచ్చి ఇక్కడ సీట్లు తీసుకోవడానికి కాదు. ప్రిఫరెన్స్ మన మహబూబ్ నగర్ బిడ్డలే మన ఇన్స్టిట్యూట్లలో మ్యాక్సిమం చదువుకోవాలన్న కోరిక, ఆలోచనతో అడ్మిషన్స్ చూసినాం. అడిగిన వీసీ గారిని ఎన్ని ఉన్నాయి అడ్మిషన్స్ అంటే అవుట్ ఆఫ్ 240 IIITలో మన అడ్మిషన్స్ 30 కూడా దాటలే. కాంపిటీషన్లో మనం నెంబర్ 1 రావాలి.
మన పిల్లలు IIITలో ఖచ్చితంగా 50% అడ్మిషన్స్ నెక్స్ట్ ఇయర్ రావాలి. ఆ బాధ్యత మీరు వీళ్ళు అందరు కలిసి తీసుకోవాలి. ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఇప్పుడు మొత్తం ఫుల్ అయిపోయినాయి, మిగతా ప్రాంతాల్లో ఫుల్ కాలే. కానీ మన పాలమూరు యూనివర్సిటీకి మనం తెచ్చుకున్న గౌరవంతో పిల్లలు ఎక్కడెక్కడ నుంచో నమ్మకంతో ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలలో 240కి 240 ఫిల్అప్ 180కి ఫిల్అప్ అయిపోయినాయి. దాంట్లో కూడా 30% మన పిల్లల అడ్మిషన్స్ ఉన్నాయి. 100% మన పిల్లలే మన పాలమూరు యూనివర్సిటీ ఇంజనీరింగ్లో అడ్మిషన్ పొందేటట్టుగా మీరు అందరూ కూడా మన పిల్లల్ని తయారు చేయాలి. ఎందుకంటే మన పిల్లలు ఎక్కడో పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు, బాసరకు పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు, హైదరాబాద్కి పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే మనకు ఆ ఫెసిలిటీస్ మనం కల్పిస్తూ ఉన్నాం. ఇక్కడనే మన పిల్లలు చదువుకునేటట్టుగా, వాళ్ళకు మంచి ర్యాంకులు వచ్చేటట్టుగా, మంచి మార్కులు వచ్చేటట్టుగా మీరందరూ కూడా మన పిల్లలకు తర్ఫీదునియ్యాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. ఇదంతా సమిష్టి బాధ్యత. కాబట్టి ఈ టీచర్స్ డే సందర్భంగా మనందరికీ లక్ష్యం ఉండాలని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే టైం ఎక్కువైపోయింది, ఆకలి అవుతూ ఉంది. కాబట్టి దీంతో ముగిస్తూ మళ్ళీ ఖచ్చితంగా మన స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా ఉత్తమమైన ఫలితాలు అందించేటట్టుగా మన అందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్. మీర్పూర్ ట్రెస్మా ప్రెసిడెంట్గా ఉన్నందుకు ఈ కార్యవర్గ సభ్యులు, ఈ టీంకి చాలా మంచి పేరు వస్తుంది. మా మహబూబ్ నగర్ సంబంధించింది అయితే నేనే బాధ్యత తీసుకొని అందరినీ కూర్చోబెట్టుకుంటా ఈ ఫండ్ను ఏర్పాటు చేస్తాము. మా మహబూబ్ నగర్ టీచర్లు వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఎంతో కొంత చేదోడు బాదోడుగా ఈ ఫండ్ నుంచి సహాయం అందాలి. దానికోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము దగ్గరుండి చేయిస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు ఖచ్చితంగా అండగా ఉంటా. నేను రాజకీయాలకు వచ్చిందే తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ వనరులను రక్షించుకోవడం కోసం, తెలంగాణ ప్రజలకు అండగా నిలవడం కోసమే మేము రాజకీయాలకు వచ్చిన తప్ప పదవుల కోసమో, అధికారం కోసమో, ధనార్జన కోసమో రాలే. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం. మిగతా వాళ్ళు మీకు దేనికి వచ్చిందో నాకు తెలియదు, కానీ నేను నా ఉద్యోగం వదిలేసి రాజకీయాలకు వచ్చింది మాత్రం తెలంగాణ అనే 5 అక్షరాలు ప్రేరేపితం చేస్తే వచ్చిన తప్ప మిగతా ఏ అంశంలో కూడా నన్ను ప్రభావితం చేయలేదు, చేయబోదు. తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన ప్రముఖమైన నినాదం ఏంటంటే ఆంధ్ర కార్పొరేట్ వ్యవస్థ జిల్లాలోకి రాకూడదు, మన పిల్లలే, మన టీచర్లకు మన పిల్లలే చదువు చెప్పాలి తప్ప కార్పొరేట్ వ్యవస్థ మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో ప్రవేశించకూడదు. అప్పుడు కట్టుబడి ఉన్నా, ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం. ముందొక మాట వెనకొక మాట చెప్పే అలవాటు లేదు. మా అస్తిత్వమే తెలంగాణ అయినప్పుడు తెలంగాణ ప్రైవేట్ స్కూళ్లను ఎదిరించి నిలబడి కొట్లాడి కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఆ బాధ్యతలు ఖచ్చితంగా నిర్వర్తిస్తామని చెప్పి సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే విద్యా వ్యవస్థలో మార్పు వస్తూ ఉంది. దాన్ని మనం అందరం కూడా ఆకలింపు చేసుకోవాలి. కరోనా వచ్చినప్పుడు చాలా మార్పులు సమాజంలో వచ్చినాయి. విద్యా వ్యవస్థలో మార్పు వచ్చింది. ముఖ్యంగా మేము మేనేజ్మెంట్లకు మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, ఈ 5 సంవత్సరాలు చెప్పి నాకు యాసకు వచ్చింది తప్ప వాళ్ళు ముందరికి రాలే. గవర్నమెంట్ స్కూళ్ళలో డిజిటల్ బోర్డ్స్ వస్తాయి, డిజిటల్ ఎడ్యుకేషన్ వస్తుంది, డిజిటల్ కంటెంట్ వస్తుంది, మీరు వెనకబడిపోతారు, డ్రాప్ అవుట్ రేటు మీ స్టూడెంట్ సంఖ్య తగ్గిపోతుంది, గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలు వెళ్తారు అని చెప్పి ఆ రోజు చెప్పిన ఎవరు వెళ్ళే. ఈరోజు అది నిజమైంది. ప్రతి ఉన్నత పాఠశాలలో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ టీచర్లు డిజిటల్ బోర్డులలో ట్రైనింగ్ అవుతున్నారు. అక్కడ కంటెంట్ ఉచితంగా పిల్లలకు అందిస్తూ ఉన్నారు. మరి మీరు ముఖ్యంగా మేనేజ్మెంట్స్, మీరు కళ్ళు తెరవకుంటే మీ స్కూళ్ళు మూతపడిపోయే ప్రమాదం ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరు లేటెస్ట్ టెక్నాలజీతో పిల్లలకు చదువు చెప్పకుంటే ఖచ్చితంగా మీకు వచ్చే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతుంది. కాబట్టి చిన్న స్కూల్ అయినా పెద్ద స్కూల్ అయినా నేను ఒకటే చెప్తా ఉన్నా, మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి.
టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి, మన పిల్లలకు ఆ టెక్నాలజీ అందియాలి, మన టీచర్స్కి కూడా ఉత్తమమైన పద్ధతుల్లో ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాటును మీరందరూ కలిసి సమిష్టిగా చేయాలి. వాళ్ళని కూడా మోటివేట్ చేసే కార్యక్రమం మీరు చేయాలి. అప్పుడే ప్రైవేట్ స్కూల్స్ కూడా బ్రహ్మాండంగా మనుగడ కొనసాగించగలుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరినీ కూడా ఇట్లా కలుసుకోవడం, ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మీకు ఉత్తమ ఉపాధ్యాయులకు బహుమతి ప్రదానం చేయడం నా అదృష్టంగా భావిస్తూ, సామాజిక బాధ్యతగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిన ట్రెస్మా మహబూబ్ నగర్ శాఖకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా అధ్యక్ష కార్యదర్శులకు, మిగతా కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలుపుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన ప్రకటన మాట్లాడుకున్నాం. మహబూబ్ నగర్ పట్టణానికి సంబంధించిన ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కలిపి ఒక 2 రోజుల పాటు విద్యా మహోత్సవాన్ని మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. మన పిల్లలకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, పెయింటింగ్ కాంపిటీషన్, ఎలక్యూషన్ కాంపిటీషన్, క్విజ్ కాంపిటీషన్, కల్చరల్ డ్యాన్స్ కాంపిటీషన్స్, మ్యూజిక్ కాంపిటీషన్స్ ఇవన్నీ మొత్తం కూడా పెట్టుకొని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఒక మంచి అట్మాస్ఫియర్, ఒక మోటివేషన్ ఇవ్వాలని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. వారు అక్టోబర్ దసరా సెలవుల తర్వాత 2 డేట్స్ అనౌన్స్ చేసుకొని దాని ప్రకారంగా క్యాలెండర్ ఇష్యూ చేసుకొని స్కూల్స్ అన్నీ కూర్చొని ఒక కార్యాచరణ చేసుకుంటామని కూడా వాళ్ళు చెప్పిండ్రు. మన పిల్లలకు చదువుతో పాటుగా ఆట పాటల యందు, మన సంస్కృతి యందు, ఇంకా స్పోర్ట్స్ మీద వాళ్ళ దృష్టి ఉండాలి. ఎడ్యుకేషన్ అంటే చదువులే కాదు, ర్యాంకే కాదు. ఎడ్యుకేషన్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. ప్రభుత్వ పాఠశాల అయినా, ప్రైవేట్ పాఠశాల అయినా పిల్లలు మన బిడ్డలే, మన మహబూబ్ నగర్ బిడ్డలు. వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు కావచ్చు, అన్ని రకాల విజ్ఞానాన్ని అందించే కార్యక్రమం ఖచ్చితంగా మనం చేయాలి. వాళ్ళ మంచి లైబ్రరీస్ మన స్కూళ్ళల్లో పెట్టాలి. మన ఢిల్లీకి పోయినప్పుడు టైం దొరికితే ఒక ఇంటర్నేషనల్ బుక్ పబ్లిషింగ్ కంపెనీ దగ్గరికి పోయినా మంచి పుస్తకాలు కనబడ్డాయి. అప్పుడే మొత్తం తీసుకొని దాదాపు 20,000 వర్త్ పుస్తకాలు నేను తెప్పించిన. ఎన్సైక్లోపీడియాస్ చాలా రకాలవి ఆ దాంట్లో ఉన్నాయి. మనకు పిల్లలకు మంచి లైబ్రరీ ఇస్తే వాళ్ళు ఆ విజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో తీసుకుంటారు. వాళ్ళ సైంటిఫిక్ టెంపర్ పెరుగుతుంది. భవిష్యత్తులో వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సెస్లో రాణిస్తారు. కాబట్టి లైబ్రరీ కోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి నేను మేనేజ్మెంట్ గారిని కూడా కోరుకుంటా ఉన్నా. ఇంకొక లక్ష్యం మన ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టింది. ఆ లక్ష్యం ఏంటంటే, నేను పట్టుబడి కొట్లాడి మనకు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చినాం. తెలుసా? ఎంతమందికి తెలుసు?